అరే ఏదో మా అదృష్టం బావుండి నీలాంటి కోడలు దొరికింది. ఎలాగో మా చిన్నాని కాపాడి తెచ్చావు. పదండి లోపలికి పదండి మీ ఇద్దరు. నరేంద్ర బాబు, నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడాను. సాయంత్రం 4 వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందంట. ఫోన్ లైన్స్ కూడా ఆన్ చేశారంట. సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నారు. పోనీలే, సాయంకాలం రిసెప్షన్కి ఏర్పాట్లు చేసుకోవచ్చు. పదండి రాఘవి గారు, పదండి. పదసాగే. చూడు నాన్న, మీ అత్తమామ గారులు ఇక్కడే ఉన్నారు. నువ్వు గనక ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో? నీకు చేతులు జోడిస్తున్నాను. మళ్ళీ కొత్తగా ఏం ప్రారంభించకు. కనీసం మన ఇంటి గౌరవం గురించైనా ఆలోచించు. పద లోపలికి. మీరు నాకు కనిపించడం మంచిదైంది. చాలా కంగారు పడ్డాను నేను. పదండి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అన్నట్టు సంతోషి, చెప్పండి. నువ్వు అసలేం కంగారు పడద్దు. కొంచెం పరిస్థితి చక్కబడగానే నేను నిన్ను ఆశ్రమం దగ్గర ఉన్న ఘాట్కి తీసుకెళ్తాను. ఓకే? సరే పద రాగంగా. పద. గంగా, నేను నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా? అడుగు. అసలు ఈ సాగర్ ఎవరు? మీరేమో తనకి అంత సాయం చేశారు. అతన్ని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు, కానీ కలవకుండానే బయలుదేరిపోయారు. మొత్తమంతా వాళ్ళ ఆవిడే చేశారని చెప్పారు. ఎందుకో తెలియడం లేదు గంగా. అతన్ని చూడగానే నాకు మీ కళ్ళల్లో ఏదో విచిత్రమైన బంధం కనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య ఏముంది గంగా? బంధుత్వం ఏం లేదు. నేనొక అనాథని. మా అమ్మ నాన్న పోయిన తర్వాత ఈ కుటుంబమే నన్ను పెంచి పెద్ద చేసింది. వాళ్ళకి నేను చాలా రుణపడిపోయాను. మొత్తం కథ ఇంతే. ఈ కథ మొత్తంలో ఒక్కసారి కూడా సాగర్ పేరు రానేలేదు గంగా. నేను అతని గురించి అడిగాను మిమ్మల్ని. తన గురించి నేనేం చెప్పగలను? నా ఉద్దేశంలో జీవితంలో కొన్ని బంధాల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నేను అర్థం చేసుకోగలను గంగా. నీకొకటి చెప్పనా? కాకతాళీయంగా నా జీవితం నీ జీవితం ఒకేలాంటివి. నేను కూడా ఒక అనాథనే. అయితే అదృష్టవశాత్తు సంతోషిమాత దయ వల్ల నాకిప్పుడు ఒక నిండు కుటుంబం దొరికింది. ఇంతవరకు లేని సంబంధాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. అయితే కొన్ని బంధాలు ఎలాంటివంటే వాటి అర్థం కోసం అన్వేషిస్తున్నాను. ఎప్పటికో అప్పుడు కనుక్కుంటాను. మన ఇద్దరి బాధ ఒకలాంటిదే సంతోషి. అలా అయినందువల్లేనేమో మన ఇద్దరికి అక్క చెల్లెల్లాంటి బంధం కుదిరింది. అది నిజమేనేమో. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.